సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్లో ఆరోగ్యానికి మంచిది. నువ్వెంత నీ బతికెంత రా ఇండియా రా చూసుకుందాం. వండుకున్నవాడికి ఒక్కోరా, అడుక్కునేవాడికి 66 కూరలు. నువ్వు అడుక్కోగానే అమ్మాయిలు వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. ఈ సంస్కారానికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని తిట్టొచ్చు. నేను బిగ్ బాస్ హౌస్ అన్ని దరిద్రాలకి అక్కడే అంకురార్పణ జరుగుతుంది. గవర్నమెంట్లు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఈ జరిగేది మటుకు తతంగం జరుగుతానే ఉంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతుంది. నా అన్వేష్ వచ్చి ఒకప్పుడు అతను కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాడు. వాడొక పశువులాగా తయారయ్యాడు. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి. పాఠాలు చెప్పే గురువు దగ్గర నుంచి అరే తప్పు చేస్తే నెక్స్ట్ పడే శిక్ష ఇదిరా. గవర్నమెంట్లు మారుతున్నాయి. తర్వాత కృష్ణకుమారి గారు రానున్న రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఉండరు. ఏదైనా బెట్టింగ్ యాప్ల వల్ల మనకి మంచి జరగదు. అది ఒక వ్యసనము. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెట్టింగ్ యాప్స్, సో దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అనే క్యూరియాస్ అందరిలోనూ ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారు అని బయట ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బోల్డ్ అయిన విశేషాలు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. గత కొన్ని రోజుల నుంచి ఏ టాపిక్ వస్తే అదే హాట్ టాపిక్. ఇప్పుడు రైట్ నో నడుస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ నడుస్తుందని చెప్పొచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావడం, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం. బెట్టింగ్ యాప్స్ అనేది సెలబ్రిటీల దగ్గర నుంచి బిగ్ బాస్ స్టార్స్ వరకు అందరూ ప్రమోట్ చేశారు. కానీ దీని కన్క్లూజన్ ఏమవుతుంది అన్న క్యూరియస్ అయితే అందరిలో ఉంది. సో మీరేం చెప్తారమ్మా బెట్టింగ్ యాప్స్ గురించి? కంక్లూజన్ ఏమి ఉండదండి. జనాలు డబ్బులు పోతాయి అంతే. సెలబ్రిటీలకి ఏమీ కాదు. ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ డబ్బులున్న వాళ్ళ వైపే ఉంటాయి. పేదోళ్ళ కోసం ఎందుకు పనిచేస్తాయి? అదేమంటే పేదోళ్ళు ఎందుకు ఆడారు బెట్టింగ్? ఆడకూడదు కదా, బెట్టింగ్ ఆడకూడదని ఆ మాత్రం తెలియదా అని కాలుకేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలుకేసి మాట్లాడుతున్నారు. అసలు మన ప్రభుత్వాలే శుద్ధంగా ఉంటే ఈ బాధలు ఉండవు జనాలకి. అసలు ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్లని ఎందుకు నియంత్రించలేకపోతున్నాయి, ఎందుకు నియంత్రించట్లేదు అంటే సింపుల్గా కొన్ని ఆథరైజ్డ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని అనాథరైజ్డ్ యాప్స్ ఉన్నాయి. ఈ ఆథరైజ్డ్ యాప్స్ నుంచి వీళ్ళకి 18% ఆర్ 23% ఆర్ 28% GST వస్తుంది ప్రభుత్వాలకి. మేము కూర్చున్న చోట కూర్చుంటే మాకు డబ్బులు వచ్చి పడుతున్నాయి. పైగా ఈ యాపుల్ని విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చినందుకు గాను మాకు వాళ్ళ దగ్గర నుంచి మామూళ్ళు అందుతాయి. పోతే సామాన్యుడే పోతాడు అన్నట్లు వాళ్ళు ఉన్నారు. ఇది బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళు, అలాగే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చే ప్రభుత్వాలు అలా ఉన్నాయి. పైగా ఇప్పుడు వాళ్ళేంటి ఎంతో కొంత కొన్ని కంపెనీలకు GST వస్తుంది, మాకు మామూళ్ళు అందుతున్నాయని వాళ్ళు సంబరపడుతుంటే, పర్మిషన్లు ఉన్న వాటి ముసుగులో పర్మిషన్ లేని యాప్లు కూడా ఉన్నాయి కొన్ని. వాటి ద్వారా వచ్చే ఆదాయానికి ఎక్కడ GST కూడా రాదు ప్రభుత్వానికి. ఇంతకీ ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు ఇందులో. వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చే ముడుపులు తప్పితే ఈ GST ఇట్లా కాకుండా కూడా జనాల దగ్గర ఈ డబ్బులన్నీ ఉన్నాయి అనుకోండి, బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు స్పెండ్ చేస్తారుగా. స్పెండ్ చేసినా GST వస్తుంది, అంతే కదా. అయితే సరే ఇవి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ యాప్లు కొనసాగడం వెనక కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఉపయోగం లేకుండా ఏ పని జరగదు దేశంలో. ఇక దీన్ని బేస్ చేసుకుని ఈ ఏవైతే ఆథరైజ్డ్ యాప్లు ఉన్నాయో ఈ ఆథరైజ్డ్ యాప్లకి రానా, అలాగే హిందీలో సో మెనీ యాక్టర్స్, అమితాబ్ బచ్చన్తో సహా, సచిన్ టెండూల్కర్తో సహా, ఇట్లా కోహ్లీతో సహా అందరూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఒక పొలిటీషియన్స్ తప్పితే అందరూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పక్కనే పుట్టగొడుగుల్లాగా అనాథరైజ్డ్ యాప్స్ ఉంటాయి అన్నాను కదా. ఆ అనాథరైజ్డ్ యాప్లకేమో ఈ సోషల్ సెలబ్రిటీసు, అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు, ఈ ఉంది కదా బిగ్ బాస్ హౌస్, అన్ని దరిద్రాలకి అక్కడే అంకురార్పణ జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ సీజన్స్ కొంచెం అట్లట్లా ఉన్నారు. కొంతమంది కాకపోతే కొంతమంది అయినా సరైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదేమీ లేదు. మొత్తం ఎవరు దొరుకుతారా దోచుకు తిందాము, మోసం చేద్దాము అనే గ్యాంగ్ తయారయ్యారు అక్కడ. సరే ఈ వీళ్ళు ఇవ్వడం మొదలెట్టారు అడ్వర్టైజ్మెంట్లు. ఇక వీళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చి అవుతుంది ఏంటంటే సామాన్య జనాల జేబు గొల్ల అవుతుంది. వాళ్ళకున్న కాస్తంత ఏమంటాం దాన్ని, దురాశ, వాళ్ళ బాధలు. ఈ బాధల్లోంచి గట్టెక్కుదాము అంటే
ఈ యాప్లో డబ్బులు వస్తే ఈ బాధల్లోంచి గట్టెక్కుతాం కదా అనుకోవటం. ఇంకొంతమంది ఏంటంటే కాస్త డబ్బులు ఉన్నోళ్ళైనా సరే దురాశ అనమాట. ఇంత పెడితే ఇంకాస్త వస్తాయి, ఇంత పెడితే ఇంకాస్త వస్తాయి, ఈ విధంగా ఇది అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్గా సజ్జనార్ గారు ఉన్నప్పుడు ఆయన కొన్ని కంపెనీల్ని నిషేధించాడు. అలాగే హిందీ అంటే బాలీవుడ్ యాక్టర్లకు కూడా నోటీసులు పంపించాడు. వాళ్ళు కొంతమంది స్వయంగా వచ్చి హాజరయ్యారు, కొంతమంది లాయర్ ద్వారా సమాధానాలు పంపారు, క్షమించండి ఇంకెప్పుడు చెయ్యము అని. ఇలా ఈ కథ నడుస్తూనే ఉంది. అంటే గవర్నమెంట్లు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ఈ జరిగేది మటుకు తతంగం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అవి దృష్టికి వచ్చి సజ్జనార్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే ఈ నా అన్వేష్ వచ్చి అతను కూడా ఆయనకి అతనికి తెలిసిన సర్కిల్లో, అంటే ఒకప్పుడు అతను కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాడు. అతనికి తెలిసిన సర్కిల్లో ఎవరైతే ట్రావెలర్స్లో ఉన్నారో, వాళ్ళల్లో ఉన్నారో, వీళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరి లింకులు ఆయనకి పంపించటము, ఇవన్నీ అయ్యేసరికి ఈయనకి కావాల్సినంత ఇన్పుట్ అతను ఇవ్వటం మొదలెట్టాడు. ఎవరు చేశారు అంటే తను చేసింది మాత్రం ఇవ్వలేదు, అందరు చేసినవి అయితే ఇచ్చాడు. ఇచ్చేసరికి ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఇదంతా ఒక పాజిటివ్లో వెళ్తుంది, తప్పులేదు. నిజంగా అంత బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు సజ్జనార్ గారు లాంటి వ్యక్తితోటి ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆకాశానికి అంత ఎత్తు ఎదగడం తప్పులేదు. కానీ గురువింద గింజలాగా తను కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్లకు ఇచ్చే అడ్వర్టైజ్మెంటు ఆ మాట కూడా చెప్పున్నా బాగుండేది. నేను ఒకప్పుడు ఇచ్చున్నాను, దీనివల్ల నష్టం తప్పితే లాభం లేదు, అసలు దీని ఆల్గారిథం అంతా కస్టమర్కి అంటే ఆడిన వాడికి డబ్బులు రాకోకుండా చేస్తారు వాళ్ళు, కాబట్టి నాకు అది అర్థమైన తర్వాత, తత్వం బోధపడిన తర్వాత నేను ఆపేశాను, మిగతా వాళ్ళందరూ ఆపట్లేదు, వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పుంటే బాగుండేది. కానీ అబ్బో మనమేమో చాలా పెద్ద సొద్దపోసం అన్నట్లు, ఊళ్ళో వాళ్ళందరూ ఎదవలు అన్నట్లు మాట్లాడి మొత్తానికి ఈ బెట్టింగ్ కథ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ కాదు, వచ్చి ఆన్సర్ చెప్పమని అడుగుతున్నారు, పిలిపిస్తున్నారు నోటీసులు ఇచ్చి. పిలిపించిన తర్వాత జనరల్గా నోటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పిలిచినప్పుడు రండి బాబు రండి అని పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుని మాట్లాడేటప్పుడు వాళ్ళు చేసింది తప్పని ఒప్పుకోవటము, ఇంకెప్పుడు చెయ్యము అన్నప్పుడు అది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వ్యవహారం అయితేనేమో 41 CRPC నోటి ఇచ్చి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్ అవుతుంది, ఛార్జ్షీట్ అవుతుంది, అప్పుడు కోర్టుకు తిరగాల్సి వస్తే అది వేరే కదా. అయితే అసలు కొంతమంది ఏంటంటే అబ్బో బాబాయ్ మాకు అసలు ఏమీ తెలియదు, మన నోట్లో ఏలు పెడితే కొరకలేము, మాకు ఏమీ తెలియదు అని విష్ణుప్రియ లాంటిది నేను అసలు పోలీస్ స్టేషన్ గడప దొక్కి ఎరగని నేను పుట్టిన తర్వాత నీకు బాగా అనుభవం ఉంది కదా శేఖర్ భాష, నువ్వు వెళ్ళరా నా తరఫు నుంచి అని పంపించింది. పంపిస్తే ఈయన అక్కడికి వెళ్ళి ఓ పెద్ద సీన్ క్రియేట్ చేసి విష్ణుప్రియ లాంటిది నన్ను పంపించింది ఇంకేంటి నాకు అని చెప్పి ఈయన పాపం విష్ణుప్రియ 2 రోజుల్లో వస్తుంది అని చెప్పి పోలీసులకు చెప్పి బయటకు వచ్చి ఏమండి మీరు వచ్చారేంటి విష్ణుప్రియ తరఫున అంటే పాపం అండి ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలీదు అని చెప్పి మాట్లాడి ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఎవరెవరైతే ఉంటారో ఆ కంటెస్టెంట్లు అందరి తరఫున నేనే తీస్మార్కా అన్నట్లు ఆయన వెళ్ళాడు. ఇక ఇది ఇట్లా నడుస్తూ ఉంది. ఈ మధ్యలో కథలో ఉపకథ అన్నట్లుగా అన్స్టాపబుల్ జరిగేటప్పుడు దానికి యాంకర్గా బాలకృష్ణ వ్యవహరిస్తున్నాడు. అయితే అక్కడ కొన్ని పాపప్ అవుతూ ఉన్నాయి కొన్ని బెట్టింగ్ యాప్స్. పాపప్ అయ్యేదే కాకోకుండా వచ్చిన గెస్ట్లకి దానికి సంబంధించిన గిఫ్ట్ హ్యాంపర్ ఒకటి ఇస్తున్నారు. ఈ గేమ్ ఆడండి సంతోషించండి అని, డబ్బులు పోగొట్టుకోండి అని చెప్పట్లా, సంతోషించండి చాలా మస్తు మజా అన్నట్టు చెప్పిస్తున్నారు. చెప్పిస్తుంటే ఒక అతను నెల్లూరు జిల్లా అతను ఆ అన్స్టాపబుల్లో బెట్టింగ్ యాప్ చూసి ఆ బెట్టింగ్ యాప్ చూసిన తర్వాతనే ఆడటం మొదలెట్టాడంట. ఆడటం మొదలెట్టేసరికి ఇక దాన్ని కొంతమంది రాజకీయంగా ఇంకొంచెం పక్కదోవ పట్టించి ఇంకేముంది బాలకృష్ణ మీద కూడా కేసు పెట్టాలి అని చెప్పి. అయితే అక్కడ మనం చూసుకుంటే అతను ఒక యాంకరు, షో నిర్వాహకులకే అది సంబంధించింది, యాంకర్కి సంబంధించి ఉండదు. ఇప్పుడు సుమన్ టీవీలో మీరు యాంకరు, మీరు సుమన్ టీవీ వాళ్ళు అప్రూవ్ చేసిన ఒక ప్రోడక్ట్ని మీరు చూపిస్తారు స్క్రీన్ మీద, అది మీ తప్పు అవ్వదు, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీది అవుతుంది తప్పు.
సరే ఏది ఏమైనా ఇప్పుడు మనకి సామాన్య ప్రజలకి ఏమి న్యాయం చేసామనే దానికన్నా రాజకీయంగా ఎవరెంత పోట్లాడుకున్నాం అన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్గా ఉంది కదా. ఏది ఏమైనా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి డబ్బులు ఊరికినే రావు. ఆ కిరణ్ కుమార్ చెప్పినట్టు లలిత జ్యువెలర్స్ అతను చెప్పింది 100% కరెక్ట్. డబ్బులు ఊరికే రావు, మనం కష్టపడాలి, చెమటో రక్తమో చిందిస్తేనే డబ్బులు వస్తాయి. కొంతమందికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత డబ్బులను సంపాదిస్తాయి, అది వేరే విషయం. డబ్బులను సంపాదిస్తుంటాయి. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ వస్తాయి, డబ్బులున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలతోటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, మీ చేతిలో డబ్బులే లేవు, మీకు ఒక అవకాశం వస్తే ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బు ఉండదు. నా దగ్గర డబ్బు ఉందనుకోండి, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఆ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. అక్కడ ఏమైపోతుంది, డబ్బును సంపాదిస్తుంది ఒక స్థాయికి వెళ్ళేసరికి. అలా అంతేగాని మనబోటి వాళ్ళకి మిగిలేది నిరాశ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎవరైనా సరే, మొన్న ఒక అతను అక్క పెళ్లి కోసం దాచిన డబ్బులతోటి నిజంగా డబ్బులు వచ్చేస్తాయి అనుకొని ఆ 2 లక్షలు పెట్టి బెట్టింగ్ యాప్ల్లో పెట్టాడు, అయిపోయినాయి. ఆ డబ్బులు రాబట్టాలని చెప్పి ఇంకా అప్పులు చేసి పెట్టాడు. ఇంత చేసి పెళ్లి టైం దగ్గరకు వచ్చింది, అరే ఇచ్చిన డబ్బులు వేయరా అంటే రైలు కింద తలకాయ పెట్టాడు, చచ్చిపోయాడు. ఇట్లాంటి ఎన్నో. ఏదైనా బెట్టింగ్ యాప్ల వల్ల మనకి మంచి జరగదు, అది ఒక వ్యసనము, మానసిక వ్యాధి, ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి కృష్ణ కుమార్ గారు, అంటే బేసిక్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక స్కూల్లో పాఠాలు చెప్పే గురువు దగ్గర నుంచి, అరే తప్పు చేస్తే నెక్స్ట్ పడే శిక్ష ఇదిరా, ఒప్పు చేస్తే నువ్వు బాగా చదువుకుంటే రేపు నువ్వు ఫ్యూచర్లో ఇంత పెద్ద మంచి పొజిషన్లో ఉంటావురా, అంటే చిన్నప్పటి నుంచి ఆ విద్యాబుద్ధులు నేర్పించే గురువుని కూడా దైవంగా భావిస్తారు. అలాగే ఒక తప్పు జరిగిన చోట ఒక చెడు నివారించడానికి గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదంటే పబ్లిక్ నుంచి కావచ్చు, ఒక అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు. అంటే మన డైలీ రొటీన్ లైఫ్ ఎలా అయిపోతుందంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ అయితే అది కాంట్రవర్సీ అవుతుంది, ఏదైనా సమస్య వస్తే అది నెక్స్ట్ రోజున ఛానల్స్లో కానీ మీడియాలో కానీ టాపిక్ అవుతుంది. సొల్యూషన్ ప్రతిదానికి ఉండట్లా. అలాగే బెట్టింగ్ యాప్స్ అనేది ఒక మహమ్మారి జబ్బుగా, నిజంగా చెప్పాలంటే డబ్బులున్న వాడికంటే డబ్బు లేని వాడే ఆశతో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుంటున్నారు, ఆడుతున్నారు, మోసపోతున్నారు, చనిపోతున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కల్పించడం వల్ల కొంతవరకు అవగాహన వస్తుంది అని అనిపిస్తుంది. మీరేం చెప్తారమ్మా? 100%. ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో వీళ్ళ చేతే ప్రోగ్రాములు చేపించాలి. మేము ఇచ్చిన బెట్టింగ్ యాప్లు తప్పు, ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, అవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే, మాకు తెలియక మేము చేశాము, మీరెవ్వరూ కూడా దయచేసి వాటి జోలికి వెళ్ళమాకండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ చేత ఇప్పించాలి, 5 పైసలు డబ్బులు ఇవ్వకోకుండా వాళ్ళకి. ప్రభుత్వం వాడాలి వీళ్ళని. ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నారంటే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన బిజినెస్ చేసిన వాళ్ళకి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి, మాతో ఈ కేసుని ఛేదించడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు, సహకరించండి అని అడుగుతున్నారు. నేను అంటాను సహకరించడం ఒక్కటే కాదు, దీనికి రివర్స్ ప్రోగ్రామ్ కూడా చేయాల్సిందే. రివర్స్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వీళ్ళైతే ప్రమోట్ చేశారో వాళ్ళతోనే బెట్టింగ్ యాప్స్ అనేది యూజ్ చేయొద్దని చెప్పించాలంట. అసలు వద్దు, వాటిల్లో ఇలా ఉంటాయి. ఆ బెట్టింగ్ యాప్లు తయారు చేసిందే మనకు డబ్బులు రాకుండా మన డబ్బులు వాళ్ళు తీసుకోవటానికే ఆల్గారిథమ్స్ అట్లా సెట్ చేసి పెట్టారు. మీకు ఒకవేళ గెలిచినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఆ గెలిచిన డబ్బులు మీరు డ్రా చేసుకోలేకపోతున్నారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళు ఆ డబ్బుల్ని విత్డ్రా చేసేసుకుంటారు, ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళు, అందువల్ల మీకేమి లాభం లేదు అని చెప్పి చెప్పగలగాలి, వీళ్ళతోనే చెప్పించాలి. అప్పుడు ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. ఇంటెలిజెన్స్కి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లు ఇది కౌంటర్గా బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలి. అసలు ఏ యాప్ వల్ల మనకేంటి నష్టం? ఇప్పుడు కొన్ని యాప్లు మనం క్లోజ్ చేసేసాం, నిషేధించాం, దానికి సంబంధించి మళ్ళీ దానికి దగ్గరలో ఉన్నాయి, పుట్టుకొస్తున్నాయి. అంటే ఒక్క అక్షరం తేడాతోటి అలా ఆ విధంగా దాన్ని సరోగసి విధానం అంటారు. అలా వచ్చిన వాటిని మీరు ఇన్ టైంలో వాటిని ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? చెయ్యాలి. మనకి నోడల్ ఆఫీసరు స్టేట్ మొత్తానికి హెడ్ పోలీసు ఆఫీసరే నోడల్ ఆఫీసరు. ఆయన కింద పనిచేసే వాళ్ళ చేత ఇట్లాంటి యాప్లు ఏమైనా వస్తున్నాయా, వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదు కదా,
అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికి వెళ్ళాల్సిన మామూళ్ళు వాళ్ళకి వెళ్తున్నాయి. అందుకే ఇది ఇంత బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరిగింది. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలి, అధికారులకు శుద్ధి ఉండాలి, పోలీసులకు ఉండాలి, అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళ సెలబ్రిటీలకి చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళందరికీ ఉందనుకోండి, వీళ్ళందరూ సరిగా ఉన్నారనుకోండి, సామాన్య జనాలు ఎక్కడ తెచ్చి ఆడతారు? ఎందుకు ఆడతారు? ఆర్డర్ కదా. రీసెంట్గా హీరోయిన్ అనన్య నాగళ్ళ ఒక డిబేట్లో కూర్చున్నప్పుడు చాలా క్లియర్గా, చాలా మంచిగా, అంటే బేసిక్గా ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ జరిగిపోయిందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి ఉన్న ఫేమ్ని డీఫేమ్ అయితే చేసుకోలేరు, నాకు తెలియక చేశాను అని చెప్తారు. చెప్పింది. కానీ ఆమె కెమెరా ముందు వచ్చి లైవ్లో నాకు తెలియక చేశాను, చేసిన దానికి 1,20,000 పేమెంట్ వచ్చింది, ఆ పేమెంట్ కూడా తర్వాత నా పిఆర్ టీం వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పడమే కాకుండా, అంటే దానివల్ల ఇంత నష్టాలు జరుగుతాయని చెప్పి తెలుసుకున్న తర్వాత నేను చేసింది మిస్టేకే అని చెప్పి వచ్చి ఓపెన్గా చెప్పారు. మీరు అన్నట్టు సెలబ్రిటీలే ప్రమోట్ చేసిన అమ్మాయే నేను చేసింది మిస్టేక్, మీరు చేయొద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేసింది. మంచి పని కదా, అప్రిషియేట్ చేయాలి. ఆమె ఒక్కటే కాదు, ఈ చేసిన వాళ్ళందరి చేత వీడియోలు చేయించి ఆ వీడియోలన్నీ ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఎలా వచ్చినాయి బయటికి? సోషల్ మీడియా ద్వారానే కదా, సోషల్ మీడియాలోనే వెయ్యాలి. మళ్ళీ ఇప్పుడు మనకి పోలియో చుక్కలలో అసలు విషయం ఏంటనుకుంటున్నారు? మన బాడీ పోలియోని తట్టుకునే విధంగా పోలియో క్రిములు కొన్ని ఎక్కిస్తారు మనకి, అదే టీకా అంటే. ఓకే, అందరూ పోలియో రాకుండా చుక్కలు వేసుకుంటారేమో. రాకుండానే మన బాడీ ఇమ్యూన్ అయిపోతుంది. అంత చిన్నప్పుడు ఆ చుక్కలు అవి వేస్తే అది దానివల్ల మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఏ టీకా అయినా అంతే, ఏ జబ్బు కోసం టీకా వేస్తారో దాన్ని ల్యాబ్లో ఎట్లా చేస్తారో మనకు తెలియదు, కానీ ఎక్కిచ్చేది మటుకు అదే. అట్లాగే వీళ్ళ చేతే మళ్ళీ చేయించామనుకోండి, వీళ్ళ చేతే టీకాలు వేయించామనుకోండి జనాలకి, ఎలా ఉంటుంది? ఇది చెయ్యాలి. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు తెలుసో తెలియకో ఈ తప్పు చేశారు కాబట్టి మీ ఫేమ్ని, మీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి, మీరు ఇన్ఫ్లుయెన్సర్లు కదా, చెప్పుకుంటున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్లు అని, మీ ఇన్ఫ్లుయెన్షియాలిటీని దీనికి వాడండి అని చెప్పి ప్రభుత్వం చెప్తేనే వింటారు. అలాగే ఇప్పుడు సుమన్ టీవీ లాంటి దాంట్లో వేశారనుకోండి, మనం ప్రజలు చూస్తేనే కదా మనకు డబ్బులు వస్తుంది. అలా ప్రజలకు మంచి చేయడానికి మనం అందరం కూడా ఇదొక ఉద్యమంలాగా చేస్తే ఎందుకు అరికట్టలేమండి? అండ్ ఈ ఇష్యూ తర్వాత కృష్ణకుమారి గారు, రానున్న రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఉండరు. బికాజ్ ఎందుకంటే ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. వాట్ ఎవర్, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మార్కెట్లో ఏదో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడానికి. ఆ ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే రేపు నాడు ఏదైనా రిస్క్ వస్తే వాళ్ళు చెప్పారు, అందుకే మేము చేసాం, మా తప్పు లేదు అని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు. చివరికి ఆన్సరబుల్ ఎవరు? ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్న సంస్థలు. గవర్నమెంట్కి ఆన్సర్ చేయాలన్నా కూడా. సో రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ ప్రమోషన్స్ అనేవి ఆపేస్తారు. ఇప్పుడున్నటువంటి డిమాండ్, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉన్న డిమాండ్ పడిపోతుంది. సో గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రూల్స్ వస్తున్నాయి, రెగ్యులేషన్స్ వస్తున్నాయి. డిజిటల్ మీడియాలో మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వీడియోలు పెట్టడానికి లేదు అనే మాట వింటున్నాం. ఇది నిజంగా జరుగుతుందంటారా? మీరేం చెప్తారు? జరగాలని కోరుకుంటున్నామండి, జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు చాలా అమాయకంగా నష్టపోతున్నారు, మోసపోతున్నారు. ఈ సామాన్య ప్రజలకున్న అమాయకత్వాన్ని కావచ్చు, అత్యాశని కావచ్చు, భయాన్ని కావచ్చు క్యాష్ చేసుకుని చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అని కానీ, లేకపోతే హెల్త్ టిప్స్ అని కానీ, లేకపోతే హెయిర్ ఆయిల్స్ అని కానీ, మీకు రంగు మారిపోతారని కానీ, అలాగే మీరు సన్నగా అయిపోతారని కానీ, లేకపోతే ఇలా రకరకాలుగా ఇంకా ఒక మనిషికి ఎన్ని అవసరమో అవసరం లేని కూడా అవసరం అనిపించేలాగా చేసి దీంతో కాస్త జనాల చేతి తుప్పు వదిలించడానికి తయారయ్యారు వీళ్ళందరూ కూడా. చాలా వరకు 90% ప్రోడక్ట్స్ బోగస్ ప్రోడక్ట్సే, కానీ అవి మంచి ప్రోడక్ట్స్గా చలామణి అవుతున్నాయి, మన జేబులు గుల్ల చేస్తున్నాయి. ఇది తెలుసుకోవాలి ప్రజలు. ఇప్పుడు నల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉంటే ఏంటి, జుట్టు ఎక్కువ ఉంటే ఏంటి, జుట్టు తక్కువ ఉంటే ఏంటి, అసలు నాకేంటి అవసరము? నాకు విజ్ఞానం అవసరం, నాకు వినోదం అవసరం, అందం అవసరమే, కాదని కాదు. కానీ అది కొని తెచ్చుకుని ఏంటి చేస్తావు నువ్వు? పైగా అది రైట్ వేలో చేసావంటే అది వేరే విషయం. ఇప్పుడు మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్పడానికి బదులు మా ప్రోడక్ట్స్ వాడండి, మీకు జుట్టు పెరుగుతుంది,
మీరు నిద్రపోకపోయినా పర్వాలేదు. ఇవాళ ఎవ్వరు 2 నిద్రపోవట్లే సెల్ ఫోన్ చేతిలో ఉన్నవాళ్ళు. స్వీయ నియంత్రణ అనేది లేదు. పిల్లలకి లేదు, పెద్దలకి లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక కేసు వచ్చింది. అదేంటంటే ఒక క్లాస్లో 9వ తరగతి పిల్లాడు 8వ తరగతి ఆడపిల్లల ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేసి ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫోటోలు తీసి వేరే అబ్బాయిలకి పంపిస్తున్నాడు అని చెప్పి తెలిస్తే వాళ్ళు టీచర్కి కంప్లైంట్ చేశారు. సరే టీచర్ అవన్నీ చూసి నిజమేనని నమ్మి వాడిని తిట్టి కొట్టి ఇంటికి పంపిస్తే ఆ తెల్లారి వాడి ఇంటికి వెళ్ళి అట్లా చెప్పడు కదా, నన్ను కొట్టారు తిట్టారు అని చెప్తే వాళ్ళు ఒక 3 కలిసి వచ్చి స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ని గట్టిగా తిడితే ఇప్పుడు మొత్తం లాగ్గా పేగ్గా తేలింది ఏంటంటే ఈ పిల్లోడు హ్యాక్ చేశాడనేది తేలిపోతుంది కదా, అదేం పెద్ద తేలిపోయేసరికి ఇప్పుడు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అక్కడ కౌన్సిలర్ కూడా అసలు ఎవరన్నా ఆలోచిస్తున్నారా? 8వ తరగతి పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఎందుకు, దానిలో ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఫేస్బుక్ ఎందుకు? హ్యాక్ చేయడం మళ్ళీ వాడు హ్యాక్ చేశాడు. అది వీళ్ళు ఫోటోలు పెట్టారు, ఆడు ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివి హ్యాక్ చేశాడు. ఇంత అవసరమా ఇంత చిన్న పిల్లలకి? అసలు ఆ వయసులో పిల్లలంటే ఎలా ఉండాలి? 9వ తరగతి పిల్లలంటే ఆడుకోవాలి, పాడుకోవాలి, చదువుకోవాలి, తినాలి, ఇవి కదా చేయాల్సిన పనులు. ఆడికి స్మార్ట్ ఫోన్తో ఏం పని వచ్చింది అంటే 6 నెలల పిల్లోడి దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ అయ్యాయి. ఇంకా 9వ తరగతి దాకా వాడి గురించి మనం ఏం మాట్లాడతాం? అందుకని సమాజంలో వస్తున్న మార్పులకు తగ్గట్లు సమస్యలు కూడా వస్తున్నాయి. మనం సమస్యల్ని డీల్ చేయాలి అంటే మార్పులను రెగ్యులేట్ చేయకపోతే సమస్యలను పరిష్కారం చేయలేము. ఓకే, మరి నా అన్వేషణ వర్డ్స్ని కానీ ఆయన మాట్లాడే మాటలను కానీ మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ ఈ ప్రపంచంలో ఉన్నారు. యాక్చువల్లీ చాలా మీడియా ఛానల్స్లో అంటే వాయిస్ రేస్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా వరకు అతన్ని సబ్స్క్రైబ్ చేయని వారు లేరు. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ముందు నుంచి అతని వీడియోలు కొంచెం క్రింజ్ వీడియోలు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే కొంచెం ఒక రకంగా హీరోగా కనిపిస్తున్నాడు, ప్రమోట్ చేయొద్దు అని చెప్పడంలో. ఎక్కడ చూసినా నా అన్వేషణ వీడియోలే వస్తున్నాయి. సో ఏం చెప్తారు? అంటే మనకి ధైర్యం ఉండటమే కాదు, మంచి పనులు చేయటమే కాదు, వాటితో సమానంగా చెడు పనులు కూడా చేసామనుకోండి మన క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు మంచి పనికి, ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 4 మార్కులు అనుకుందాం మల్టిపుల్ చాయిస్లో. తప్పు ఆన్సర్ ఇస్తే కూడా 4 మార్కులు అన్నారనుకోండి, లేదు 2 మార్కులు అన్నారనుకోండి, నష్టం వద్దారా? నష్టం కాదా? నష్టమే కదా. అట్లాగే మన ఒక అకౌంట్, మనం మంచి వాళ్ళమా, సరైన వాళ్ళమా, ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళమా, క్యారెక్టర్ ఉన్నవాళ్ళమా, రెస్పెక్ట్ ఉన్నవాళ్ళమా, రెండో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళమా, మన నోరు కొంచెం మంచిగా ఉందా, అంటే మంచి కాల్గేట్తో తోముకున్నామా లేదా, అంటే మంచి మాటలు వస్తున్నాయా మన నోట్లో నుంచి లేదా, అసలు మన బుర్రలో ఎంత మడ్డి ఉంది, ఇవన్నీ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తే కనుక నువ్వు ఎంత మంచి అనుకుంటున్నావో, నువ్వెంత సాహసం అనుకుంటున్నావో, నువ్వెంత త్యాగాలు చేసావో దానికి సరిపడా ఇటుపక్కన అంతకంటే ఎక్కువ పెంట చేసి పెట్టావు అనుకో, ఇక దీనికి ఏం విలువ ఉంటుంది? నా అన్వేషణ పరిస్థితి అదే. ఎవరినంటే వాళ్ళని ఇష్టానికి ఎగతాళి చేసుకుంటూ ఇమ్రాన్ తల్లి వ్యభిచారం చేసింది, బన్నై సయ్యా యాదవ్ తల్లి వ్యభిచారం చెయ్యాలి, అలా విఆర్ రాజు గురించి కూడా విఆర్ రాజు అసలు వాళ్ళ అమ్మకి వీడు ఎట్లా పుట్టాడో, మీ అమ్మకు నువ్వు ఎట్ట పుట్టావో వాళ్ళ అమ్మకి అట్టాగి పుట్టాడు. గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఏంటి, ఓటిగా మాట్లాడినా అదే ఆన్సరు, ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా అదే కదా. ఎవరైనా పుట్టేది వాళ్ళ అమ్మకి అట్లాగే పుడతారు. అసలు నువ్వెవడో రీసెర్చ్ చేయడానికి ఎవరు ఎట్లా పుట్టారు, ఎవరు ఎక్కడ వ్యభిచారం చేస్తున్నారు, ఎవరితో కలిసి వ్యభిచారం చేయాలి అని చెప్పడానికి నువ్వేనా త్రికాల జ్ఞాని అనుకుంటున్నావా? తిప్పి కొడితే, గట్టిగా గోడకేసి కొడితే 2 గుద్దుల్లో సచ్చూరుకుంటావు నువ్వు. నిజం చెప్తున్నా నేను. నువ్వెంత, నీ బతికెంత? రా ఇండియా రా, చూసుకుందాం. నీ మీద ఇక్కడ కేసులు రెడీ అవుతున్నాయి కేసులు. రా ఇండియా రా. ఇప్పుడు ఏదో పెద్ద బెట్టింగ్ యాప్ల గురించి అడ్వర్టైజ్మెంట్ అందరికీ తెలిసేటట్లు చేసి నా వల్లే ఇవన్నీ జరిగినాయి అని చెప్పి నువ్వు డబ్బాలు కొట్టుకుంటున్నావు. కానీ అసలు నీ నోట్లోంచి వచ్చే మాటలకి ఏంటి? సజ్జనార్ గారితో మాట్లాడతా నువ్వేంటి అంటావు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడిగితే వండుకున్నవాడికి 1 కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నువ్వు అడుక్కోగానే అమ్మాయిలు వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. ఒక్కసారి 2-3 అమ్మాయిలు వచ్చారంటే సచ్చూరుకుంటావు నువ్వు.
గుండాగి యాదవ ఈ మాటలు వాగటానికి నువ్వు పుట్టింది ఏమ్మా చెప్పు. ఇట్లా మాట్లాడితే ఊరుకుంటావా? ఇక్కడికి వచ్చి మాట్లాడమను, జూబ్లీలు చెక్ పోస్ట్ దగ్గరికి రమ్మను. 10 మంది ఆడవాళ్ళు కింద పడేసి కుమ్ముతారు, సచ్చూరుకుంటావు నువ్వు. రా, నేను అదే చెప్తున్నా, నువ్వు ఇండియా వస్తే మాట్లాడదాం. ఇలాగా మాట్లాడేది? పైగా ఎవరితో మాట్లాడిన తింటా మాట్లాడతాడు, రెస్పెక్ట్ లేకుండా. తులసి చందుతో ఇంటర్వ్యూ చేస్తా కూడా తింటా మాట్లాడుతున్నాడు. ఏంటిది నాకు అర్థం కాదు. వాడి కింద ఒక టీం ఉంటుంది. నాకేదో చాలా వయసు అయిపోయింది, నేనేదో చాలా గొప్పదాన్ని నేను చెప్పటం కాదు, కానీ నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడిన దానికి కింద కామెంట్లు ఎన్ని బూత్ కామెంట్లు పెట్టించాడో నా మీద. నేను ఒకటే అనుకున్నాను, ఎవరో అడిగారు, చాలా బాధపడ్డారు నా గురించి. నేను ఒకటే చెప్పాను, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి కానీ కుక్కలు వెళ్తుంటే ఏనుగులు మొరగవు. నా స్ట్రేచర్ నాకుంటుంది, వాడి స్ట్రేచర్ వాడికి ఉంటుంది, వాడి సంస్కారం అది, వాడు ఆ సంస్కారమే నేర్చుకున్నాడు. ఇప్పుడు వీడి సంస్కారానికి వెళ్ళింట్లో వాళ్ళని తిట్టొచ్చు. నేను తిడితే నేనెట్లా తల్లినవుతాను? నేనెట్లా ఈ మాత్రం ఇంత వయసు వచ్చిన తర్వాత నేనెట్లా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతాను? నేను ఎందుకు ఎవరిని ఏమన్నాను? వాడు దేశాలు తిరుగుతున్నానని చెప్తున్నాడు, ఇంత నేను పెద్దోడిని అయిపోయానని చెప్తున్నాడు, వీరుణ్ణి సూర్యుడిని అని చెప్తున్నాడు. ఇంకా వీడి తల్లిదండ్రులను అంటగట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆడవాళ్ళైతే కాస్త సంస్కారంగా మాట్లాడమని చెబుతున్నాం. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి. వాడికి అసలు మనిషిని మనిషిగా చూడటం చేత కాదు. వాడొక్క పశువులాగా తయారయ్యాడు. ఇంతకీ వాడికి బయాసన్ని యాదవ్ మీద, ఇమ్రాన్ మీద కోపం ఏంటి అంటే, బయాసన్ని యాదవ్ వాడు కూడా ట్రావెలరు, ఆ పిల్లాడు కూడా వీడి కెరీర్కి వాడేదో అడ్డు వస్తున్నాడని చెప్పి వాడిని అడ్డు తప్పించుకోవాలని చెప్పి వేసిన యాషాలు ఇవన్నీ. ఏమి న్యాయం అసలు ఇది? ఇట్లా మాట్లాడడం. నీ కెరీర్కి అడ్డు వస్తున్నాడని ఇంకొకటి తల్లిని వ్యభిచారం చేయమని చెప్పటం ఏం కరెక్టు? ఇమ్రాన్ అంటే పాకిస్తానోడంట. ఎవడు చెప్పాడు నీకు వాడు పాకిస్తానోడని? అసలు నువ్వు భారతదేశంలో పుట్టావు కదా, మరి ఎక్కడే చావకుండా దేశాలన్నీ తిరుగుతున్నావు ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళే ఆడిస్తున్నారు వాడి చేత బెట్టింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు అంటే పాకిస్తాన్ కంపెనీలు అంటే ఇవన్నీ. వీడికి తెలియాల్సింది ఏంటంటే గుజరాత్ కంపెనీలు, ఈ బెట్టింగ్ కంపెనీలన్నీ. దీని ఆఫీస్ నెదర్లాండ్స్లో ఉంది. డబ్బులన్నీ వచ్చినట్టు హవాలా ద్వారానో లేకపోతే ఇంకో రూపంలో దేశం దాటి వెళ్ళిపోతున్నాయి. మధ్యలో పాకిస్తాన్ ఏం చేసింది అంటే, వీడి ఉద్దేశం ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ తిట్టినోడు గొప్పోడు, ఈ దేశంలో నేను సనాతన ధర్మం పాటిస్తానన్నోడు గొప్పోడు, హిందుత్వ అంటే గొప్పోడు అయిపోతున్నాడు. మీరు హిందుత్వాలో తప్పు లేదు, ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వండి. కానీ నేను హిందువుని కాబట్టి, ఎదురువాడు హిందువు కాదు కాబట్టి ఆడు ఎదవ అంటే కుదరదు కదా. నువ్వు హిందూ మతం ఆచరిస్తే నీ ఇష్టం అది. మన దేశంలో ఏ మతం ఆచరిస్తానన్నా కానీ మన రాజ్యాంగం మనకు ఆ స్వేచ్ఛనిచ్చింది, మత స్వేచ్ఛనిచ్చింది. అందుకే నువ్వు హిందూ మతం వాడిని అని చెప్పుకుంటున్నావు, చెప్పుకో. అందుకని ముస్లిం వాడిని, క్రిస్టియన్ని తిట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు నోట్లో ఏం వేసుకున్నావు? అసలు పల్లేరుగాయలు ఏమైనా వేసుకున్నావు నోట్లో? అందుకే అని చెప్తున్నా, ఇండియా వస్తా అని చెప్తున్నాడు. ఇక్కడేదో నేరాజనాలు బలుగుతారు, పివి సింధుకు పలికినట్టు అనుకుంటున్నాడు. చెప్పులు చాట్లు చీపుర్లు వస్తాయి వీడు హైదరాబాద్ రావటం ఆలస్యం. పైగా బ్యాంకుల దొంగతనాల నేరాలు కూడా ఉన్నాయంట. అవి ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు, నా లోతుపాతులు తెలియదు, కానీ ఆ వీడియోలు కూడా వస్తున్నాయి. ఓకే, ఏది ఏమైనా ఒక మనిషి అనేవాడు నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను 4గురికి కబుర్లు చెప్తాను అన్నప్పుడు శుద్ధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను బూతులు మాట్లాడతా అనుకుందాం, పోనీ కనీసం మీరు బీప్లన్నా వేస్తారా? ఏరా వాడు అది కూడా వేయడు, బూతులతో సహా. అదేమంటే భారతదేశంలో యువత సెక్స్ కోరికలు తీర్చుకోలేక వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళు బ్యాంకాక్ రండి అక్కడ ఫ్రీ అని చెప్తున్నాడు వీడు. బ్యాంకాక్ వెళ్ళే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి వాగేదానికి కొంచెం ఏదో అక్కడెక్కడో కూర్చొని సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్నాడు. వాడు నన్ను ఏం చెయ్యరు కదా అని. మీరు ఇక్కడ ఉంటారు, వాడికిలాగా మీరు ఏ దేశం అంటే ఆ దేశం వెళ్ళలేరు, చెప్పు దెబ్బలు తింటారు. జాగ్రత్త అని చెప్పదలుచుకున్నా. ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టడం ఎంత తప్పు, ఇట్లాంటి వాడి దగ్గర బూతులు నేర్చుకుని బూతులు మాట్లాడటం కూడా అంతే తప్పు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. సో ఏ టాపిక్ వచ్చినా కూడా మీ వాయిస్ రేస్ చేస్తారు కాబట్టి, సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా.